శ్రీరామ హనుమతి నమః. హనుమాన్ చాలీసా. శ్రీ గురుశాన సరోజ రజ నిజముముగుదారి వర్ణౌ రఘువర యమలేశ జోదాయకు ఫలచారి బుద్ధిహీన తనుజానికై సుమిరౌ పవన కుమార్ బల బుద్ధి విద్యాదే మోహి హరకు కలేశ్వికార్. శ్రీ గురుచరణ కమలములోని రజిస్తే నా మనసుని అద్దమును శుభ్రం చేసుకుని ధర్మాదక మోక్షములను చదువుద పురుషార్థముల సంగు శ్రీరామచంద్రముల కీర్తిని వర్ణించదును. ఈ శరీరము బుద్ధిహీనత చేయగలను తెలుసుకుని పవన కుమార్ని స్మరించదును. అతను నాకు బలమును బుద్ధిను విద్యను వసంగుడియేగాక కామాది వికారములన కలిగిన క్లేశములు హరించుగాక. జయ హనుమాన్ జ్ఞానగుణ సాగర జయ కపీశ తిలోక ఉజాగర. జ్ఞానగుణ సముద్రుడవైన హనుమంత నీకు జయము కలుగుగాక. ముల్లోకాలను ప్రకాశింపజేసే ఓ కపీశ్వర నీకు జయము కలుగుగాక. రామదూత అత్యుత బల్లామ అంజని పుత్ర పవనసుతనామ. ఓ రామదూత అపార బలశాలి అంజనీతనయ వాయునందనుడు నామము కలవాడ. మహావీర విక్రమ బజరంగి కుమత్రమార సుమతికేశంగి. మహావీర విక్రమ స్వరూపం కలవాడ వజ్రం వంటి శరీరము కలవాడ. కంచన వర్ణ వీరాజ సువేశ కానన కుండల కుంచితికేశ. సువర్ణం వంటి బృహచ్ఛాయ కలవాడ సుందర వేషంతో బాసిల్లువాడ. కొండలములో కర్ణము కలవాడ. నాద వజ్ర అధ్వజ వీరాజై కాందే మూజు జనయు సాజై. వజ్రధ్వజాలను ధరించువాడ ముంజయ్యను జంజమును ధరించువాడ. శంకర సువన కేశ్రీ నందన తేజ ప్రతాప మహాజగవందన. శివీర్య భవ కేశ్రీ నందన అపార ప్రతాప తేజాలు కలవాడ అఖిల లోకాలచే నమస్కరించుపడువాడ. విద్యావాణ గుణి అతి చాదర రామకాజ కరివేకో అతురా. శ్రీరామచంద్రుని గాథ ఆలకించు రసికుడా శ్రీ సీతారామ లక్ష్మణులను హృదయములందు ధరించువాడా. ప్రభుజర్తు శ్రీవేకో రసియ రామలకన సీతామనవస్య. విద్వాంసుడా కళ్యాణ గుణాలతో బాసిల్లువాడా అత్యంత చాతుర్యము గలవాడా రామకార్యాన్ని నెరవేర్చుటకు ఆతృత పడేవాడా. సూక్ష్మపదు సీది కావా వెకట రోబదలంక జరావా. సీతామాతకు సూక్ష్మ రూపమును దర్శనమిచ్చి భయంకర రూపములతో లంకను ధ్వంసము చేసినావు. భీమరూపధర సుసమారే రామచంద్రకే కాదు సవారే. భయంకర రూపాన్ని ధరించి రాక్షసులను నాశనము చేసినావు. శ్రీరామ కార్యాన్ని నెరవేర్చినావు. లాయ సజీవన లఖనయ్యాయే శ్రీ రఘువీర హరాబి వరలాయే. సంజీవి పర్వతమున తెచ్చి లక్ష్మణ మూర్తిని బ్రతికించినావు. అందులకు ఆనందముంది శ్రీరామచంద్రుడు నిన్ను హృదయానికి హత్తుకొనినాడు. ద్రౌపదికి బహుదుబడాయి కహా భర్త సమతం ప్రియబాయి. శ్రీరాముడు నిన్ను ఘనంగా పొగిడి సోదరా నీవు నాకు భరతునితో సమానమైన వాడు అని పలికెను. సహస్రవదన తుమరో అసగావై అసగరిపతి గంటలగావై.
1000 నోళ్ల నీ కీర్తిని గానం చేసి శ్రీరాముడు నిన్ను కౌగిలించుకున్నాడు. సనకాదికి బ్రహ్మాది మునీష నారద శారద సైత ఐష. సనకాది అమర ఋషులు, బ్రహ్మాది దేవతలు, మునులు, నారదుడు, సరస్వతి, ఆదిశేషుడు, యమ కుబేరాది దిక్పాలకులు, కవులు, పండితులు మొదలైన వారు నీ కీర్తిని ఏమని గానం చేయగలుగుదురు? यम कुबेर दिगपाल जहाते कवि को विद कही सकी कहाते తోపకార సుగ్రీవికి రామ మలాయ రాజ్పద్యనహ. నీవు సుగ్రీవునకు ఉపకారం చేశావు, రామునితో అతనికి సఖ్యం కావింపచేసి రాజ్య పదవిని ఇప్పించినావు. తుమ్మరో మంత్ర విభీషణమాన లంకేశ్వరపయ్యే సభజగజాన. నీ ఆలోచనలను విభీషణుడు అంగీకరించి లంకకు రాజైన సంగతి లోకం అంతటికీ తెలిసినదే. యుగ సహస్ర యోజన పరబాను లీల్యోతాహి మధుర ఫలజాను. 2000 ఆమడల దూరంలో ఉన్న సూర్యుని మధుర ఫలముగా భావించి అవలేలగా గ్రహించావు. ప్రముద్రిక మేలుమికమాకి జదలాంగేయ అజజనాకి. శ్రీరామ ముద్రికను నోట కరుసుకుని సాగరాన్ని లంఘించావనడంలో ఆశ్చర్యము ఏముంది? దుర్గమ కాజ జగత్కే చేతే సుఖమ అనుగ్రహ తుమ్మరే తేతే. విశ్వంలో దుర్గమమైన కార్యాలు నీ అనుగ్రహం వలన సుగమం కాగలవు. రాముద్వారే తుమునకవారే హోతన ఆజ్ఞ వినిపై సారే. నువ్వు శ్రీరామ ద్వారానికి కావలి కాచేవాడవు. నీ అనుమతి లేనిదే ఎవరు లోపలికి వెళ్ళడానికి వీలు లేదు. సవసుకలహై తుమరీ శరణ తుము రక్షక కొడరణ. నిన్ను ఆశ్రయించిన వారికి సమస్త సుఖములు లభించగలవు. నీవ రక్షకుడిగా ఉండినచో ఎవరికి భయపడనవసరము లేదు. ఆపన తేజం హారో ఆపై తీనో లోకహాకతెంగంపై. నీ తేజస్సును నువ్వే సంపాదించుకోగలవు. నీ ఒకే ఒక్క కేకతో ముల్లోకాలు కంపించిపోగలవు. భూత పిశాచ నికన్న హీయావై మహావీర జవనావసునావై. మహావీర, నీ నామస్మరణతో భూత ప్రేత పిశాచుదులు దగ్గరకు రాజాలవు. నాసై రోగహరై సౌపిర జపద నిరంతర హనుమత వీర. నిరంతరము వీర హనుమంతుని స్మరించినచో రోగాలన్నీ నశించిపోవును, సమస్త పీడలు తొలగిపోవును. సంకటతే హనుమాన్ చోడావై మన క్రమ వచన ధ్యానజోలావై. మనోవాకార్నివి హనుమంతుని స్మరించు వారిని అతడు సమస్త సంకటముల నుండి బయట పడవేయును. సౌపర్రామ తపస్వీ రాజా తినకే కాద సకల తుంసాజా. శ్రీరాముడు రాజులందరికీ కిరీటం వంటివాడు. తాపసులందరికీ నీవు చక్కగా వివరించి చెప్పెదవు.
और मनोरथ जो कोई लावै सोया अमित జీవన ఫలపావై. ఎవరికి ఏయో కోరికలున్నను వారికి జీవన ఫలితం అమితంగా లభించును. చారో యుగ పడతావ తుమ్రా ఐ ప్రసిద్ధ జగతు ఇయారా. నీ ప్రతాపం 4 యుగాలలోనూ కలదనడం ప్రసిద్ధము. దానిచే జగత్తు ఉజ్వలమైంది. సాధు సంతకే తుమురకు వారే అసుర నికందర రాముదులారే. సాధుజనుల్ని నీవు సంరక్షిస్తుంటావు, రాక్షసులను అంతము చేసినావు. అష్టసిద్ధి నవనిధికే దాత అస్వరదీయానికి మాత. అష్టసిద్ధులు నవనిధులు ప్రసాదించే శక్తిని జానకీదేవి నీకు వరంగా ప్రసాదించింది. రామరసాయన తుమ్మరే పాస సతార ఘోర దాస. నీ వద్ద రామరసాయనము ఉంది. నీవు శ్రీరామచంద్రునకు శ్రద్ధాళువైన దాసుడవు. తుమరే భజన రామకోపావై జన్మ జన్మకే దుఃఖ బసరావై. నిన్ను భజించడం శ్రీరామచంద్రునికి ఆనందదాయకము. తద్వారా జన్మ జన్మాంతరములు దుఃఖము దూరమైపోవును. అంతకాల రఘుపతియాయి జహా జన్మ హరిభక్తి ఘాయి. అట్టివారు ఇచ్చట పుట్టినను హరిభక్తులని పిలువబడి అంత్యకాలమున శ్రీరాముని పురమునకు పోయెదరు. ఔర్ దేవతా చింతందరి హనుమత్సేయి సరసుకరి. బలవీరుడగు హనుమంతుని స్మరించినచో సంకటములన్నీ తొలగిపోవును. संकट हटई मिटई सौ पेरा जोश मेरे हनुमत बलवेरा. जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई. మా ఆంజనేయ స్వామికి జయ జయలు. శ్రీ గురు దేవునిలా కృప చూడుము. जो सतवार पाठ कर कोई चोट ही बंदी महास कोई. ఈ స్తోత్రాన్ని 100 సార్లు పఠించిన వారు బంధముక్తులై మహాసుఖమును పొందుతారు. जो है पढ़े हनुमान चालीसा होया सिद्धि साखी गौरीसा. హనుమాన్ చాలీసా అనే ఈ స్తోత్రాన్ని పఠించు వారికి పార్వతీ పరమేశ్వరులు సాక్షిగా సిద్ధి కలుగును. తులసీదాస సదాహరిచర కేజయనాథ హృదయ మహాడెరా. తులసీదాసు ఎల్లప్పుడూ హరిదాసే. ఓ నాథ, నీవు నా హృదయంలో ఉండుము. పవనతనయ సంకటరణ మంగళమూర్తి రూపు రామలఖన సీతాసహిత హృదయ పశు సురభూప్. కష్టములను హరించువాడును మంగళ స్వరూపుడు వగు ఓ ఆంజనేయ. శ్రీ సీతారామ లక్ష్మణ సమేతుండువై దేవతలతో నీవు నా హృదయము మండలమున ఉండుము. ఇది శ్రీ హనుమాన్ చాలీసా సంపూర్ణం.